హాయ్ నేను అన్నా. జనరల్గా నూడిల్స్ అంటే హై క్యాలరీ జంక్ ఫుడ్ అనుకుంటారు, కానీ అదే నూడిల్స్ని మనం హెల్తీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను చూపించే రెసిపీలు ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ నూడిల్స్ వాడి తక్కువ క్యాలరీస్, హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను షిరటక్కి నూడిల్స్ అని తీసుకున్నాను. ఇవేంటంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అనమాట. 100 గ్రామ్స్కి లిటరల్గా 11 క్యాలరీస్ ఉంటాయి ఓన్లీ. దానివల్ల ఏంటంటే వెయిట్ లాస్ జర్నీకి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి అమెజాన్లో చాలా ఈజీగా దొరుకుతాయి. తర్వాత ప్రాన్స్ 500 గ్రామ్స్, రెడ్ చిల్లీస్, మష్రూము, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్, పెప్పరు, క్యారెట్, చిల్లీ ఆయిల్, సోయా సాస్, గార్లిక్, స్పినచ్. ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వాడుతున్నాను. ఫస్ట్ గార్లిక్ వేసుకోవాలి. ఇవి గార్లిక్ ఫైన్గా చాప్ చేసినవి ఒక 20 ఉంటాయి చిన్నవి. కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ ఒక కప్ వేసాను. ఇవి ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్, తర్వాత మష్రూమ్. ఇది చేస్తున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం ఫుల్ హైలో ఉండాలి. తర్వాత స్పినచ్ ఒక 1/2 కప్ ఉంటుంది. తర్వాత రెడ్ చిల్లీస్, ఇవి కూడా మీ టేస్ట్కి తగినట్టుగా. నేనేంటంటే థాయ్ రెడ్ చిల్లీస్ వాడుతున్నాను, ఇవి చాలా స్పైసీగా ఉంటాయి, అందుకే తక్కువ వేస్తున్నాను. మష్రూమ్స్లో బాగా వాంట్ ఉంటుంది కదా, అందువల్ల ఏంటంటే దీన్ని బాగా హైలో పెట్టి చేయాలన్నమాట, లేదంటే చాలా సేపు కుక్ అవుతుంది వాటర్లో. ఇప్పుడు వెజిటబుల్స్ కొంచెం వేగాయి కదా, మధ్యలో ఇలాగా గ్యాప్ క్రియేట్ చేసి దానిలోని మన ప్రాన్స్ వేసేయాలి. ఫుల్ హైలో ఉంచండి ఫ్లేమ్ మాత్రం. ఇలాగ ప్రాన్స్ కొంచెం వేగనివ్వండి బాగా. ఈ షిరటక్కి నూడిల్స్ ఏంటంటే లిక్విడ్లో ఉంటాయి అనమాట, వాటిని ట్యాప్ కింద పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు ఉంచి బాగా డ్రైన్ చేయాలి. ప్రాన్స్ కొంచెం వేగాయి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేస్తాను. ఒకసారి కలుపుకొని నెక్స్ట్ సాసెస్ వేస్తాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్. ఇది మీకు కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చిల్లీ ఆయిల్ 1 టీ స్పూన్, ఇది కూడా అంతే, మీకు నచ్చితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత పెప్పర్ బాగా కలుపుకొని ఒక్కసారి మీ టేస్ట్ చూసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఇదేంటంటే ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఫైనల్గా వాష్ చేసుకున్న షిరటక్కి నూడిల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచితే చాలు. ఇవి ఆల్రెడీ కుక్డ్ నూడిల్స్ అనమాట, ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. నేను కొంచెం సోయా సాస్ మళ్ళీ వేసుకున్నాను, నాకు సరిపోలేదు. అదేంటంటే మీ టేస్ట్కి తగినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా గార్నిషింగ్ కోసం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే
మన సూపర్ టేస్టీ నూడిల్స్ విత్ ప్రాన్స్ రెడీ. నూడిల్స్ విత్ ప్రాన్స్ రెడీ. బౌల్లో వేసుకుంటున్నాను. ఈ నూడిల్స్ చూసారా ఎంత అట్రాక్టివ్గా, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. రెస్టారెంట్ స్టైల్లో నూడిల్స్ మనం ఇంట్లో తక్కువ క్యాలరీస్తో, హై ప్రోటీన్తో, హై ఫైబర్తో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ నూడిల్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ డెలిషియస్గా ఉన్నాయి. జనరల్గా హెల్తీ రెసిపీస్ ఏదైనా కూడా చాలామంది డౌట్ పడతారు అది ఎలా ఉంటుందో అని. కానీ హెల్తీ అయినా కూడా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. మనం అన్ని సాసెస్ వేసాం, తర్వాత వెజిటబుల్స్ అన్నీ కలిసాయి. దానివల్ల ఎంత బాగున్నాయంటే నూడిల్స్ మనం రెస్టారెంట్లో తిన్నట్టు ఉందన్నమాట. ఎంత టేస్టీగా ఉన్నాయి. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా, గార్లిక్ ప్రాన్స్ ఫ్లేవర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ అంతటినీ కలిపి 2 సర్వింగ్స్ చేస్తే ఒక సర్వింగ్కి 250 క్యాలరీస్, 35 గ్రామ్స్ ప్రోటీన్, 12 గ్రామ్స్ ఫైబర్, 6 గ్రామ్స్ ఫ్యాట్ ఉంది. అంటే చూడండి ఎంత తక్కువ క్యాలరీస్ ఉన్నాయి, అలాగే ప్రోటీన్ ఫైబర్ మంచిగా ఉన్నాయి. ఇది చాలా హెల్తీ డిష్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ ఇంత తక్కువ క్యాలరీస్ ఉండడానికి కారణం ఏంటంటే మనం వాడిన నూడిల్స్ అనమాట. ఈ షిరాటకి నూడిల్స్ అనేవి ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. దీనికి ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఉండదు. సో కాబట్టి ఏ రెసిపీలోనైనా ఈజీగా కలిసిపోతుంది. మనం ఇలాంటివి స్టార్ట్ చేసాం అనుకోండి వాడటం, నెమ్మదిగా అలవాటు పడతాం. తక్కువ క్యాలరీస్తో హెల్దీ ఫుడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.